సార్ స్టార్ట్. అందరికీ జై భారత్. హాయ్ అండి, ఈరోజు డే 3 స్టార్ట్ అయింది. గ్వాలియర్కి దగ్గరలో ఉన్నాను. అక్కడ 96 కిలోమీటర్స్ ఉంది. యూపీ నుంచి మనం మధ్యప్రదేశ్ వచ్చాము. మధ్యప్రదేశ్ నుంచి మళ్ళీ రాజస్థాన్ బోర్డర్ తగులుతుంది. మళ్ళీ రాజస్థాన్ బోర్డర్ తర్వాత మళ్ళీ యూపీ మళ్ళీ వస్తుంది మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇది రాజస్థాన్ చెక్ పోస్ట్. ఇది రాజస్థాన్ది. లక్నో, కాన్పూర్, నోయిడాకి లెఫ్ట్ నుంచి వెళ్ళాలి. ఈ రూటు మథుర, ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ 214, పల్వాల్ 117, మథుర 32 కిలోమీటర్స్. ఢిల్లీ 169, మథుర 84. మథురకి 20 కిలోమీటర్ దూరంలో టోల్ ప్లాజా. ఇదంతా మథుర అండ్ ఈ హైవే ఢిల్లీది. ఢిల్లీ వెళ్ళిపోతున్నాము. ఢిల్లీ 150 కిలోమీటర్, ఫరీదాబాద్ స్ట్రైట్ 124 కిలోమీటర్. ఇక్కడ టైం 1:45 అయింది. ఇక్కడ మేము ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఆపాము. ఇది ఢిల్లీకి కొద్ది దూరంలో ఉన్నాము మేము. మంచి జాగా చూసుకొని ఇక్కడ ఆగాము మేము. ఇంత లగేజ్ ఉంది, దీన్ని ఇప్పి తీసుకుంటాను. అక్కడ కూర్చున్నారు. ఫుడ్కి రమేష్ చెప్తున్నారు, డాక్టర్ గారు. మహేష్ సాయం చేస్తున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఎయిర్ ఎక్స్టెన్షన్ 2 అండ్ ఆక్సిజన్ క్యాన్స్ 3 అండ్ మాస్క్తో పాటు వస్తుంది. ఎమర్జెన్సీ పర్పస్ పట్టుకోవడం జరిగింది. ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగ దించుకోవాలి. నేను దించుకొని ఫుడ్ కోసం అలాగా పెట్టుకొని మళ్ళీ కట్టుకోవాలి. ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. బ్యాక్ సైడ్ డోర్లో పాలు, స్ప్రే వచ్చేసి తర్వాత ఈ విధంగా సెట్ చేసుకున్నాం. వెస్ట్రన్ టాయిలెట్ సీటు అండ్ బాత్రూమ్కి కన్వర్ట్ అవుతుంది ఇది. అవన్నీ లైట్లు, చైర్స్, వాటర్ బకెట్. ఇది వాటర్ తెచ్చినప్పుడు అదేవిధంగా వాటర్ క్యాన్. ఇది పప్పు వేస్తాను, బ్యూటన్ గ్యాస్ తోటి. ఇది మామూలుగా ఇది గ్యాస్ సిలిండర్ 1/2 kg.
అండ్ మధ్యాహ్నంకి చేస్తున్నారు, రాత్రికి బిర్యానీ చేస్తున్నారు. పెరుగు మా ఆవిడ పెరుగు అండ్ ఈ విధంగా చేసి వాటర్ తెచ్చాడు మా డాక్టర్ గారు. దీన్ని రుచికరంగా ఉండేసి భోజనాలు పెడుతున్నారు అన్నమాట. బిర్యానీ చేసి ఇప్పటికంటే టైము సరిగా ఉండడం లేదు కాబట్టి రాత్రికి ఇప్పటికీ చేసి తినేసి బయలుదేరుతాం. మళ్ళీ డైరెక్ట్గా మనాలి లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి ఆగడం జరుగుతుంది. ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. వాటర్ క్యాన్లు 2, టెంట్లు 2, కుర్చీలు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మధ్యాహ్నంకి పప్పు అయింది. అదేవిధంగా బిర్యానీకి రెడీ చేస్తాను. మహేష్ అండ్ రమేష్ అన్నీ రెడీ చేసుకున్నారు. అందుకని తెల్లపల్లలు వేస్తున్నాడు. బిర్యానీ నిన్ను తిన్న కనుక పాపం హరిత నా కోసం కష్టపడి దద్దోజనం చేస్తుంది. బిర్యానీ తక్కువ తింటాను నేను, సో నాకు ఫ్రై చేశారు చాలా శనగపప్పులు కూడా. పెరుగన్నం అంటే నాకు ఇష్టం. అలాగే నాన్ వెజ్ నేను పెద్దగా ఇష్టపడను. దద్దోజనం నా కోసం తయారు చేసింది. హరిత థ్యాంక్స్, మహేష్ థ్యాంక్స్, రమేష్ థ్యాంక్స్. దద్దోజనం నాకు రెడీ చేశారు ముందు. వాళ్ళకి బిర్యానీ ఇంకా అవుతుంది. మనది సింపుల్ ఫుడ్ కాబట్టి మనది అయిపోయింది. ఇప్పుడు నేను తినేస్తాను. ఓకే, మనం ఢిల్లీ వెళ్తే ఎక్కువ దూరం అవుతుంది. అందుకని చెప్పేసి నోయిడా నుంచి పానీపత్, పటియాలా, అమృత్సర్ హైవే. లైటింగ్స్ లేట్ అయింది కాబట్టి ఇంకా వీడియో చేయలేము. మనాలి వెళ్ళిన తర్వాత అప్డేట్ మళ్ళీ చేస్తాను. జై భారత్, సైన్ అప్.